మళ్ళీ మూడోసారి కూడా ప్రధానిగా మోదీ రాబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి అంటే ఇటు జనసేన, టీడీపీ, బీజేపీగా ఉన్నటువంటి కూటమి అధికారంలోకి రాబోతుంది. రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు కూడా మారబోతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దీనిలో పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర ఏంటి, మీరేం చెప్తారు శివపార్వతి గారు? నిజంగానే పరిస్థితులు మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా మారతాయండి. ఏదైనా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకోవాలంటే మోదీ గారి తర్వాతే. ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్. సో ఎవరి వల్ల కాలేదు. ఎంతో మంది 70 ఏళ్ల పాటు పాలించిన వాళ్ళ వల్ల కూడా కాల. మోదీ గారు వచ్చాక అలాంటి గట్స్ ఉన్న విషయాలను తీసుకోవాలన్నా, అయోధ్య నిర్మాణమైన అదే వేరే ఈ కాంగ్రెస్ ఇంకెవరో గవర్నమెంట్ లో ఉంటే ఎంత రచ్చ అయ్యేదో అయోధ్యను కట్టడానికి. సో ఎలాంటి వివాదాలు లేకుండా అందరినీ కూల్ గా చాలా అయోధ్య నిర్మాణం జరిగింది. దీనికి యాజ్ ఏ హిందూగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇట్లా ఇందాక వెంకటేష్ గారు అన్నారు, అప్పుల్లో ఆంధ్ర మొదటి స్థానంలో ఉంది. మరి కేంద్రంలో మనం 1,00,000 ఆయన లెక్క చెప్పారు, 1,125,000 కోట్ల అప్పు మనకుంది మన దేశానికి అని అన్నారు. సో 10 సంవత్సరాల క్రితము 70,000 లక్షల కోట్లు ఎంతో ఉంది అప్పు. మోదీ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్లు పెరిగింది. కానీ మన దేశ ఆదాయం 3 ట్రిలియన్లకి వెళ్ళింది. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. మన స్పేస్ మనము నాసాని మించిపోయేలాగా చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మరి ఆతిథ్య, ఇవన్నీ మనం ఇన్ని ప్రయోగాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా భారత్ పేరు అందరి నోట వినపడేలాగా చేసాం. నేషనల్ హైవేస్, ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, నేషనల్ హైవేస్ అంటే ఎక్కడో ఒక మారుమూల కొండ ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవే వేయగలిగాం. నేపాల్ ఇలాంటి బోర్డర్స్ లో కూడా, వివాదాస్పద ప్రాంతాల్లో కూడా, లాహోర్ లాంటి ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ ని పగడ్బందీగా వేయగలిగాం. సో కొన్ని రూట్లు వేయడం వల్ల కూడా మనకి ఇతర దేశాల నుంచి సరఫరా వ్యవస్థను కూడా మనం ట్రాన్స్పోర్ట్ దాన్ని సెక్యూరిటీ పర్పస్ గా కూడా మనం పటిష్టం చేసుకున్నాం. ఈ రోజు మన మిలిటరీ ఫోర్స్ ఎంత అంటే అగ్రగామిగా విర్రవీగుతున్న దేశాలతో పోటీ పడే అంత మిలిటరీ ఫోర్స్ మన దగ్గర ఉంది. సో చైనానే గడగడలాడించగల మిలిటరీ ఫోర్స్ మన దగ్గర ఉంది. సో ఇవన్నీ ఎలా వస్తాయి? ఒకప్పుడు 100 స్టార్టప్లు కూడా లేని భారతదేశంలో ఈ రోజు 1,00,000కు పైగా స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? అప్పులు చేయకుండా వస్తాయా? సో ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకోవడం దౌర్భాగ్యం. ఈయన 2 లక్షల కోట్ల అప్పు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లారు. ఏం చేశారు? కనీసం పోలవరం కట్టారా? పోనీ రాజధాని కట్టారా? 4 రోడ్లు వేసారా? ఏం చేశారని 8 లక్షల కోట్ల తీసుకెళ్లారు? పోనీ ఆంధ్రాని ఏమైనా నెంబర్ 1 ప్లేస్ లో పెట్టారా? ఈ దేనిలో నెంబర్ 1 పెట్టారు? గంజాయి సరఫరాలో, డ్రగ్స్ సరఫరాలో, హ్యూమన్ ట్రాఫికింగ్ సరఫరాలో, వీటిలో పెట్టారు. ఇంకా దానికి మించి దేనిలో ఆంధ్ర ముందులో ఉంది? ఇది మనం ఆలోచించుకోవాలి. చదువుకున్న వాళ్ళం మనం అప్పులు చేసి ఆయన ఇష్టానుసారం ప్రజల భూములను కూడా మనం కొట్టేద్దాం అని చెప్పి ప్లాన్లు వేసి ఒక ముఖ్యమంత్రి ఉంటాం మన దౌర్భాగ్యం. క్రిమినల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసి ఏం చేస్తాడు? క్రిమినల్ యాక్టివిటీసే చేస్తాడు, అంతకు మించి ఏమీ చేయడు. సో ఇది దేశంతో కంపేర్ చేసుకుంటే, రాష్ట్రాన్ని కంపేర్ చేసుకునే అర్హత గాని స్థాయి గాని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడున్న 5 ఏళ్లలో శివపార్వతి గారు మధ్యలో సారీ ఫర్ ది ఇంటరప్షన్. మరి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రోజువారీ అంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లో వెళ్తే ఎంప్లాయీస్, నిన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బండ బూతులు తిడుతున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే నేను రాష్ట్రంలో ఉండే అక్కడ ఉద్యోగాల గురించి కూడా ఇంటి పట్టాలు 20 లక్షల పట్టాలు ఇచ్చామన్నారండి. మీకు మీ నేమ్స్ తో సహా కూడా నేను పిఠాపురం నియోజకవర్గంలో పొన్నాడ గ్రామం వెళ్ళాను. ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళాను. ఎస్సీ కాలనీలో దాదాపు 30 మంది మహిళలు మాకు ఇల్లు రాలేదు, ఇదిగో మేము పూరి గుడిసెల్లో ఉంటున్నామని మాకు ఇల్లు చూపించారు. వీళ్ళు ఎవరికి ఇచ్చారండి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు? మేము సెంటు భూమి ఇచ్చాము, ఇల్లు కట్టామని ఎవరికంటే వైసీపీ ఎవరికైతే చెప్పిందో వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక్కొక్కరు 4-5 ఇళ్ళు ఉన్నాయి. రైట్. ఇక్కడ ప్రధానమంత్రి శివపార్వతి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి కామెంట్ ఒకసారి చూస్తే దాదాపు 21 లక్షల
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద కూడా గృహాలు మంజూరు చేస్తే పేదలకు ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అందరికీ ఇళ్ల పట్టాలన్నీ కూడా ఇచ్చామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కదా, దాని గురించి ఏమంటారు? ఇళ్ల పట్టాలు ఇచ్చాము, అంత బోగస్ అండి. ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళ అనునయులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కూడా దానిలో కూడా పెద్ద స్కాము. ఒక ఎకరం 10 లక్షలు కూడా లేని పొలాన్ని ₹1,00,00,000గా లెక్క చూపించుకొని ఎమ్మెల్యేలు ఎంత తినేశారో కూడా దానిలో కూడా స్థల సేకరణ అప్పుడు అవినీతి జరిగింది. సేకరణ అయిన తర్వాత వాడిని పంపిణీలోనూ అవినీతి జరిగింది. ఇన్ని రకాలుగా అక్కడ జరిగింది. ఇప్పుడు కడపలోనే తీసుకోండి, 8,000 ఇళ్లు కట్టామన్నారు. 8,000 ఇళ్లు మేము ఇచ్చామన్నారు. కనీసం 400 ఇళ్లు కూడా కంప్లీట్ చేయాలా, కనీసం ఇద్దరు కూడా దానిలో గృహప్రవేశం చేయాల. ఇవి ఇలా ఉంటాయి వైసీపీ మాటలు. ఇలాంటి మాటలు విని అందరు నిజమే కావాలా ఇచ్చారు అనుకుంటారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అలా కాదు. గ్రౌండ్ లోకి వెళ్తే తెలుస్తుంది. మీ ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు కదా, ఎంత మంచి జరిగింది అనేది రేపు మే 13వ తారీఖున చూపిస్తారు ఈవీఎంలో. రియాలిటీ వస్తుంది. రియాలిటీ చెక్ అక్కడ చేసుకోవచ్చు మనం. సో ఏంటంటే ప్రతిదీ అబద్ధాలు, చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంత, అప్పులు కొండంత, చేసేది రవ్వంత. ఇలాంటి వైసీపీ మళ్ళీ ప్రజలను బానిసలుగా, నియంతలుగా, ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, హెరాస్ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు? ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమన్నా నియంత్రిత, ఏమన్నా మనం ఏమన్నా ఉత్తర కొరియాలో ఉన్నామా? అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. రైట్, రఫీ గారు, మీరు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అడిగారు. ఖచ్చితంగా ఆయన కీలక బాధ్యతల్లోనే ఉంటారు, కీలక పాత్ర పోషిస్తారు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్.